శ్రీశైలం యాదవ్ గారు, కార్పొరేటర్ రవిచారి గారు, బస్తీ పెద్దలు బాలు నాయక్ గారు, నారాయణ నాయక్ గారు, కళ్యాణ్ నాయక్ గారు, బన్సీలాల్ సంజు నాయక్ గారు, రాము నాయక్ గారు, డాక్టర్ వినోద్ నాయక్ గారు, బంజారా బజరంగ్ మండలి సభ్యులు, సోదరిమణులు, మాతృమూర్తులు, మా యొక్క ప్రవీణ్ గూగుల్లోకు వారు కూడా సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటాడు. ఇంకా అనేక మంది మా మిత్రులు యాదవ్ గారు, మాతృమూర్తులు. బస్తీ లంబాడి తాండాలో గత కొన్ని సంవత్సరాలుగా సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఏటా ఒక కన్నుల పండుగగా మరి ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క ఈ ఉత్సవాలు బంజారా లంబాడి సమాజానికి మాత్రమే పరిమితం కాదు, యావత్తు హిందూ సమాజం కూడా వారి పట్ల అనేక విధాలుగా గౌరవపూర్వకంగా భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉంటారు. మా రవిచారి కార్పొరేటరు కళ్యాణ్ గత 2 సంవత్సరాల కింద ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి విషయం ప్రస్తావించినప్పుడు వారు ఆ విగ్రహాన్ని వారు ఏర్పాటు చేసి అనువైన స్థలం కనుక మరి ఉన్నట్టయితే తప్పకుండా గుడి కట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మిత్రులు ముఠా గోపాల్ గారు కూడా ఉన్నారు. నేను ఒక పార్లమెంట్ సభ్యునే కాదు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నాది కూడా బాధ్యత. ముఠా గోపాల్ సహకరిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వ స్థలంలో ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలు ప్రజా ఉపయోగంలోకి రావాలి. కాబట్టి ఇది ప్రజా ఉపయోగ కార్యక్రమమే. ఇంత పెద్ద సమాజం ఇక్కడ బాగలింగపల్లిలో నివసిస్తూ ఉన్నారు దశాబ్దాలుగా. బాలు నాయక్ చిన్న గుడిసెలు, నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకున్నప్పుడు కనీసం మరుగుదొడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, పూరి గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు. ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకం వస్తే ఆ పథకాన్ని మొదటగా ప్రవేశపెట్టి ఇక్కడ ఇల్లు కట్టించి ఏ రకంగా ఇక్కడ ఆదుకోవడం జరిగిందో చక్కటి వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ. మరి ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా, తర్వాత మళ్ళీ ఒక 100 మంది మిగిలిపోయినారు, గుడిసెల్లో ఉన్నారని చెప్పినప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారికి కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి లంబాడి జాతికి, బంజారా జాతికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారికి న్యాయం చేయడం జరిగింది. వాస్తవంగా ఇందులో ఎటువంటి రాజకీయాలు ఉండడానికి వీల్లేదు. ఇవాళ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎంపీలైనా మీరందరూ కోరుకునేటువంటి ఇది న్యాయపరమైనటువంటి ఇది డిమాండ్. ఖచ్చితంగా గోపాల్ గారు చొరవ తీసుకుంటే మా కార్పొరేటరు మేమందరం కూడా ఉంటాము. ఎందుకంటే ఈపాటికే రవిచారి కూడా ఆ విగ్రహం ఏర్పాటు చేయని చెప్పి బస్తీ వాసులకు ఇవ్వడం జరిగింది. స్థలం కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదంతో, వారి అనుగ్రహంతోనే తప్పకుండా వచ్చే ఏడాదిలో గుడి పూర్తవుతున్నటువంటి నమ్మకం నాకున్నది. కాబట్టి రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితం. ఎన్నికల తర్వాత ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చిరకాలం ఉండిపోతాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా సంజీవ్ నాయక్, నాకు జీవితం నిజంగా ధన్యునిగా భావిస్తాను. ఎందుకంటే నాకు ఆ భగవంతుడు వీళ్ళకు పక్కా ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఇవ్వడం వల్ల అది నిజంగానే తెరుస్తాయి. రెండవది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా గతంలో మరి గత ప్రభుత్వ హయాంలోనే ఇది పండుగగా ప్రకటించారు, పండుగ జరుపుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం. కానీ మీరు అన్నట్టుగా సెలవు దినం ప్రకటించాలి. ఇప్పుడున్నటువంటి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం పండుగ ప్రకటించింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తప్పకుండా అందరం కలుస్తాం, అందరం కలిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాం. ఇది న్యాయసమ్మతమైనటువంటి ఒక సెలవు దినంగా ప్రకటించాలి. సంజీవ్ నాయక్ అన్నారు, మోదీ ప్రభుత్వం 760 కోట్లు మాత్రమే కాదు, 2023 సంవత్సరంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం
కల్చరల్ మినిస్ట్రీ ద్వారా ఒక సంవత్సరం పాటుగా ఈ సేవలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా ఆ శాఖ ద్వారా జరపడము, వారి సంస్కృతి, వారి యొక్క జీవిత చరిత్ర మొత్తం సమాజానికి తెలియజేశారు. వారు ఏదైతే చెప్పారో మనం కూడా జీవితంలో అలవాటుపరుచుకోవాలి. వారు పక్కా శాకాహారి, వారు బ్రహ్మచారి, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాల పట్ల మరి ఏ రకంగా వారు వ్యతిరేకించి విభేదించారో, జంతు బలులు ఏ మరి దేవత కూడా కోరుకోలేదు. అది మనలో కల్పించినటువంటి ఆ రకమైనటువంటి సంప్రదాయాలు, మధ్యలో పుట్టుకొచ్చిన సంప్రదాయాలు. అందుకనే వారు దాన్ని ఖచ్చితంగా వారు విభేదించారు. వారు చెప్పడం, గతంలో కూడా ఆ జగదంబ అమ్మవారి యొక్క మరి సేవల కోసమై మేకలు కోస్తామంటే, మేకలు కాదు నన్ను కొయ్యని చెప్పి తన తలకాయ తీసి అమ్మవారు సమర్పిస్తే అమ్మవారు ప్రత్యక్షమై మరి నిజమైనటువంటి భక్తుడు, నాకు జంతు బలి కాదు, నాకు ఈ యొక్క మనిషి ఈ యొక్క తల కాదు, మీరందరూ కూడా సంత్ సేవలాల్ యొక్క ఆశయాలను మీరు ముందు తీసుకుపోవాలి. వారు కోరుకున్నట్టుగా ముఖ్యంగా యువత ఉన్నారు. ఇవాళ సంజీవ్ చక్కగా చెప్పాడు, ఏదైతే ఇవాళ మద్య పానీయాలకు బానిసలైపోయి మీ కుటుంబానికే కాదు మొత్తం సమాజానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి భారం అయిపోతున్నారు. కాబట్టి ఏమాత్రం కూడా మనకు ఆ సేవాలాల్ మహారాజ్ పట్ల నమ్మకము, వారి పట్ల విశ్వాసం కనుకున్నట్టయితే మనమందరం కూడా త్యజించాలా, ఆ మద్యపానాన్ని పక్కన పెట్టాలా. సరే మాంసాహారం అది వారి ఇష్టాలు, కాబట్టి మద్యాన్ని మాత్రం ఈనాటి తరం, మద్యమే కాదు వాళ్ళ మత్తు పదార్థాలు కూడా వాళ్ళు బానిసలు అయిపోతున్నారు. ఇవాళ హైదరాబాదే కాదు పెద్ద పెద్ద పట్టణాలు, ఇవాళ పంజాబు, అదే రకంగా మొన్న నాకు మా చైర్మన్ కేసీ వేణుగోపాల్ గారు మొన్న ఇద్దరం విదేశీ పర్యటనకు వెళ్తే వారు చెప్తా ఉన్నారు, పంజాబ్ తర్వాత మా కేరళ బాధితులు అవుతుంది డ్రగ్స్ వల్ల, పిల్లలంతా కూడా బానిసలు అయిపోతున్నారు, సమాజం దేశం పెట్టిపోతుంది అని చెప్పి కలవరపడుతున్నారు వారు. కాబట్టి ఈ రకంగా మనము పిల్లలకు వారు గురువుగారు ఏదైతే చెప్పారో దాన్ని ప్రతి ఇంట్లో కూడా, ముఖ్యంగా బంజారా ఈ లంబాడి సమాజం దీన్ని అలవపరుచుకోవాలా. ఇంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కర్ణాటకలో మొదటిసారి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే యడియూరప్ప గారు దీన్ని ప్రభుత్వ పండుగ ప్రకటించి సెలవు దినంగా ప్రకటించారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా ఈ యొక్క బంజారా జాతికి ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని గమనించి వారు కూడా ఆ రాష్ట్రంలో మరి ఇంతకుముందు చెప్పిన తీజ్ పేరు మీద గొప్పగా పండుగ జరుపుకుంటారు. దాన్ని కూడా అక్కడ సెలవు దినం ప్రకటించారు. ఆ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా జరుపుతున్నారు. చివరికి మహారాష్ట్రలో కూడా మరి దేవేంద్ర ఫడ్నవీస్ గారి ముఖ్యమంత్రి, వారు కూడా ఈ బంజారాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పరంగా అక్కడ కూడా పండుగ జరుపుకోవడము, ఆ రకంగా సెలవు ప్రకటించడం జరుగుతుంది. మీరు కోరుతున్నారు జాతీయ స్థాయిలో కూడా ఇది పండుగ జరుపుతున్నప్పటికీ కూడా సెలవు దినంగా ప్రకటించాలి, ప్రభుత్వ పరంగా జరపాలి. ఖచ్చితంగా మీరు అందరూ కలిసి రండి, ఆ మహారాజులు ఢిల్లీకి రండి, తప్ప